స్పీకర్ది కోర్టు ధిక్కరనే. నిన్న సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా మన రాష్ట్ర స్పీకర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అదేందో చూద్దాం. ఫిరాయింపులపై తేలుస్తారా లేదా, న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో తేల్చుకోండి. డైరెక్ట్గా ఇంకా ఆయనకు న్యూ ఇయర్ వేడుకలు ఇంటి దగ్గర జరుపుకుంటారా, జైల్లో జరుపుకుంటారా, మీరు ఏదో తేల్చుకోరి, మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే నడవదు. ఇది సుప్రీంకోర్టు, దాన్ని గుర్తుపెట్టుకొని మీరు వ్యవహరించాల్సి ఉంటుంది అన్న పద్ధతిలో నిన్న హెచ్చరికలు జారీ చేసింది. 4 వారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తేల్చండి. ఈ కేసులో స్పీకర్కు రాజ్యాంగ రక్షణ ఉండదు. సో స్పీకరు అన్నిటికీ అతీతుడు. మేము ఏం నిర్ణయమైనా తీసుకుంటాము, ఎప్పుడైనా తీసుకుంటాము, మమ్మల్ని అడిగే హక్కు అధికారం ఎవరికి లేదు అన్న ఈ విధానము, ఈ ఆలోచన మార్చుకోండి. మీరేమి స్పీకర్కు ఇక్కడ రాజ్యాంగ రక్షణలు ఏమీ లేవు. స్పీకర్ పరిధి వేరు. ఒక తీర్పుకు సంబంధించిన విచారణ చేసేటప్పుడు మీరు ఒక ట్రిబ్యునల్కు జస్టిస్గానే వ్యవహరిస్తారు తప్ప అంతకు మించి ఏమీ ఉండదు అంటూ నిన్న ఈ కేసులో స్పీకర్కు రాజ్యాంగ రక్షణ ఉండదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మేం చర్యలు తీసుకోకముందే మీరు కొలిక్కి తేవాలే. సో మీరు తీసుకుంటారా, మేము తీసుకుంటారా, ఆప్షన్ మీకే ఇస్తున్నాం, తేల్చుకోండి అన్న పద్ధతిలో నిన్న మాట్లాడడం జరిగింది. మీరు తేల్చకపోతే ధిక్కరణ కేసుతో మేమే తేలుస్తాము. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మీరు తేల్చకపోతే మేమేదో ఊరికనే మేమే తేల్చేయడం కాదు, ధిక్కరణ కేసు కింద మీరు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇక్కడ చెప్పినట్టు మీరు ఎప్పుడు ఇంటికాడ చేసుకుంటారా, లేకపోతే న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ చేసుకుంటారు, ఇంటికాడ చేసుకుంటారా, జైల్లో చేసుకుంటారా అంటే ధిక్కరించినందుకు మీకు శిక్ష తప్పదు. అదేవిధంగా మీరు నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆ నిర్ణయాన్ని మేమే తీసుకుంటాము. సో అప్పుడు ఇంకా వాళ్ళని ఎవరూ రక్షించలేరు అన్న పద్ధతిలో అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ఘాటు హెచ్చరికలు జారీ చేయడము. నిన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసింది. ఈ విషయంలో ఏం జరుగుతుంది, దీన్ని వీలైనంత వరకు డ్రాగ్ ఆన్ చేయడమే. ఒకటి, డిలేడ్ జస్టిస్ ఈజ్ డినైడ్ జస్టిస్ అనే ఒక పదం సేయింగ్ ఉంటుంది. అంటే ఆలస్యమైన న్యాయము అందరి న్యాయం కిందనే పరిగణించాల్సి వస్తుంది. సో ఇక్కడ ఈ స్పీకర్కి సంబంధించిన వ్యవహారము, పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారము ఎంత ఆలస్యం చేసి అంత ఆలస్యం వరకు గుంజుకొద్దాము అన్న విధానంలోనే ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు ఉన్నాయి, ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. సో ఈసారి మాత్రము బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని పట్టుబట్టడము, కోర్టుకు వెళ్ళడము, అది న్యాయ పరిధిలో ఉండడము, కోర్టు కూడా ఇక్కడి నుంచి ఇట్లాంటి పార్టీ ఫిరాయింపుల మీద మనము దృష్టి సారించకపోతే, వెంటనే వీటిని విచారణ చేపట్టకపోతే, వీటికి పులి స్టాప్ పెట్టకపోతే ప్రజాస్వామ్యం అనేది ప్రమాదంలో పడుతుందన్న పద్ధతిలో వాళ్ళు కూడా దీన్ని తీసుకోవడం. మొన్ననే కలకత్తా హైకోర్టు కూడా అక్కడ ఉన్న సీనియర్ ఎమ్మెల్యే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి అత్యంత ముకుల్ రాయ్ అనే ఎమ్మెల్యే, ఆయన మంత్రిగా పనిచేశాడు, చాలా సీనియరు, మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్గా కొనసాగారు. బీజేపీ నుంచి వెళ్ళి మళ్ళా బీజేపీకి వెళ్ళి బీజేపీ నుంచి వెళ్ళి ఇందులోకి వచ్చారు. సో దాని మీద తీవ్రంగా పరిగణించిన హైకోర్టు డైరెక్ట్గా స్పీకర్ పరిధిలో దీనికి న్యాయం జరగట్లేదని హైకోర్టే అతన్ని సస్పెండ్ చేసింది, డిస్క్వాలిఫై చేసింది ఓవరాల్గా. సో ఒక హైకోర్టే ఒక సీనియర్ పర్సన్ని ఏంది మంత్రి పదవులు అనుభవించారు, అదేవిధంగా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు, ఇన్ని ఉన్నప్పటికీ ఆయననే డిస్క్వాలిఫై చేయగా ఇక్కడ సుప్రీంకోర్టు డైరెక్ట్గా, అది కూడా ఒక్కరు కాదు 10 మంది ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తే నిర్దాక్షిణ్యంగా వేటు తప్పదు అన్న పద్ధతిలో నిన్న సుప్రీంకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనం రేపాయి. సో ఓవరాల్గా 4 వారాల్లో వీళ్ళకు సమయం ఇచ్చారు. ఈ 4 వారాల్లో ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, అంటే స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఇంకా, అంటే ఆ చర్యలు తీసుకోవడానికి కూడా దాదాపుగా ఆప్షన్ లేదనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు 100% వాళ్ళు పార్టీ ఫిరాయించినట్లు స్పష్టమైన ఆధారాలు ఎక్కడికక్కడ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉన్నది, అదేవిధంగా ఫోటో ఎవిడెన్స్ ఉన్నది, వాళ్ళు మాట్లాడిన ఎవిడెన్స్ ఉన్నది, వాళ్ళు పాల్గొన్న ప్రోగ్రామ్స్ లైవ్ ఎవిడెన్స్ ఉన్నది. ఇన్ని ఎవిడెన్స్లను దాటుకొని ఇప్పుడు మేము ఇంకా కోర్టులను కూడా నమ్మిస్తాము, మేము అబద్ధాలు ఆడతాము, మేము ఇదే పార్టీలో ఉన్నాము అని బుకాయిస్తాము అన్న పద్ధతిలో ఇప్పుడు చెప్తే సుప్రీంకోర్టు కూడా వినే పరిస్థితిలో లేదు. అయితే ఇక్కడ గుడ్డిలో మెల్ల ఏంటంటే ఈ కేసు మళ్ళా వాయిదా వచ్చేసరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
ఆయన వెళ్ళిపోతున్నారు. ఈ నెల 23ని ఆయన వెళ్ళిపోబోతున్నారు. సో ఈ కొత్త చీఫ్ జస్టిస్ రాబోతున్నారు. ఆయన కూడా ఆల్రెడీ ఆయన పేరు కూడా ప్రకటించడం జరిగింది. అయితే కొత్త చీఫ్ జస్టిస్ దీని మీద ఇంతే సీరియస్గా తీసుకుంటారా లేదా అనేది మాత్రమే ఇక్కడ గుడ్డిలో మెల్ల వీళ్ళకు ఉపశమనం ఏమైనా లభిస్తుందా లేదా. ఎందుకంటే అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వము, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వం సహకరిస్తే తప్ప ఈ యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి వీళ్ళకు ఉపశమనం లభించే అవకాశం లేదు. ఉపశమనం లభించినా కూడా ఇంకో 2 వారాలు 3 వారాలు అంతకు మించి తప్ప ఈ దాన్ని మరింత డ్రాగన్ 8 వారాలు కావాలని అధికార పార్టీ నుంచి వెళ్ళి అదేవిధంగా ప్రభుత్వం నుంచి వెళ్ళి స్పీకర్ పక్షాన సెక్రటరీ పక్షాన వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గి వీళ్ళిద్దరు మాట్లాడడం జరిగింది. అయినా అంత సీనియర్ న్యాయవాదులు చెప్పినా కూడా జస్టిస్ గవాయి వినకపోవడము. సో నిన్నటి కేసు యొక్క తీవ్రత ఏ పరిస్థితిలో ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి త్వరలో ఈ 4 వారాల తర్వాత వీళ్ళ యొక్క భవిష్యత్తు ఏందో 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవిష్యత్తు బయటికి రాబోతుంది. ఆ భవిష్యత్తు బయటికి వచ్చిన తర్వాత ఉప ఎన్నికలు ఇప్పుడు ఎన్ని వస్తాయి అనే ఒక లెక్కనే ఉన్నది. 10కి 10 వస్తాయని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. లేదు ఖచ్చితంగా ముందైతే 2 వస్తాయి, ఆ తర్వాత మరికొన్ని వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఎన్ని వచ్చినా సిద్ధమే అన్న పద్ధతిలో ఇప్పుడు ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఉన్నది. సో ఏం జరుగుతుంది? సో ఇది ఒక ల్యాండ్ మార్కు జడ్జిమెంట్ కాబోతున్నది. ఎందుకంటే ఇప్పటికే మొన్న కలకత్తా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంటే ఒక ల్యాండ్ మార్క్. ఎందుకంటే డైరెక్ట్ కోర్టే వీళ్ళని డిస్క్వాలిఫై చేయడము అనేది ఇప్పటి వరకు స్పీకర్ పరిధిలో ఉన్నది. స్పీకర్ తీసుకోకపోతే ఇంకా ఆయన తీసుకునేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఆయన అధికారాల్లో మేము జోక్యం చేసుకోకూడదు. ఇవన్నిటిని మొన్న కలకత్తా హైకోర్టు మొత్తం ఎక్కడికక్కడ పటాపంచలు చేసేసింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంకా ఈ విషయంలో వాళ్ళే నిర్ణయం తీసుకుంటే ఇది అన్ని దేశాలకు అన్ని రాష్ట్రాలకు కూడా ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కాబోతున్నది. ఈ అన్ని రాష్ట్రాలు రేపు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ని ప్రాతిపాదికగా తీసుకొని ఆ రాష్ట్రాల్లో ఎవరు పార్టీ ఫిరాయించినా అది ఎమ్మెల్యేలు అయినా కానీ మిగిలిన నాయకులు కింది స్థాయి జెడ్పీ చైర్మన్లు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ మిగిలిన ఏ నాయకులు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళిన నాయకులు అందరికి కూడా రేపు ఇది యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తిస్తున్నది. కాబట్టి సో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంటు ఈ సంవత్సరమే 2025లోనే రాబోతున్నది. అంటే ఇంకో 4 వారాల్లో ఇది కోర్టు విచారణకు రాబోతున్నది. కాబట్టి 26కు ముందే ఒక అద్భుతమైన జడ్జిమెంట్ రాబోతున్నది. ఆ జడ్జిమెంటు ఈ గోడ దూకే వాళ్ళకు అనుకూలంగా ఉంటుందా, గోడ దూకే వాళ్ళ యొక్క తాట తీసే విధంగా ఉంటుందా అనేది తేలబోతుంది. ఓవరాల్గా 90% గోడ దూకే వాళ్ళ యొక్క తాట తీసే విధంగానే ఉంటుంది అన్న పద్ధతిలోనే ఇప్పటివరకు జరిగిన ఈ ప్రొసీడింగ్స్ కానీ ఇప్పటివరకు జరిగిన వాదనలు ఇప్పటివరకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్యలను చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా ఏం జరగబోతుందనేది చూద్దాం.